Hello people, welcome to my channel. Hey, it's Rupesh. గైస్ మేమే స్కామ్ అవుతాం గోవాలో అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ లోనే ఒకడు స్కామ్ చేస్తాడని అయితే మేము అనుకోలేదు ఇప్పుడు దాకా. ఇది మరి దారుణమైన స్కామ్ బ్రో. స్కామ్ అవుతున్నామని తెలిసి కూడా వెళ్తున్నాం చూసావా, అది అది పెద్ద స్కామ్. మేము ప్రెసెంట్ అయితే గోవాలో వాటర్ స్పోర్ట్స్ ఆడడానికి అయితే వెళ్తున్నాము. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అయితే వీడియోలో చెప్తాను, అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఒక 15 to 20 minutes వెయిట్ చేయగానే మమ్మల్ని పిక్ చేసుకునే బస్సు అయితే వాళ్ళు చెప్పిన పాయింట్కి అయితే వచ్చింది. సో ఇదిగో మేము ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము బస్సులో. మార్నింగ్ టిఫిన్ వాళ్ళే పెడతా అని చెప్పారు, అండ్ లంచ్ కూడా వాళ్ళే పెడతారు, అండ్ రిటర్న్ కూడా మనల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో సో అక్కడే అయితే వాళ్ళైతే డ్రాప్ చేస్తారు. మేము ఇక్కడ బోట్స్ ఎక్కేటప్పుడు అయితే పర్ పర్సన్ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేము నిన్న ప్యాకేజీ మాట్లాడుకున్నప్పుడైతే మాకు ఈ విషయం అయితే చెప్పలేదు, ఓన్లీ పర్ పర్సన్ 2000 రూపీస్ అని అయితే చెప్పారు. గోవాలో స్కామ్స్ అయితే ఇలాగే ఉంటాయి. ఫస్ట్ ఒక మాట చెప్తారు, తర్వాత మనం ఇంకా వెళ్తున్నాము అనే టైంకి మాత్రం ఇంకో మాట చెప్పి మన దగ్గర అమౌంట్ అయితే లాగడానికి అయితే ట్రై చేస్తారు. సో అది తప్పనిసరిగా అందరు ఇవ్వాల్సిందే, మనమనే కాదు. ఎందుకంటే ఇంకా ఆ పాయింట్కి వచ్చేసరికి మనమైతే ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే, లేదంటే కనుక కట్టిన డబ్బులు కూడా మనకి ఇవ్వరు అనమాట. సో మనం చేసేదైతే ఇంకేం లేదు. సో అందుకనే ఇంకా మనం సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఒక 50 మెంబర్స్ దాకా ఉంటారు బ్యాచ్కి వచ్చి. సో ఆ 50 మెంబర్స్ని ఒక బోట్లో అయితే తీసుకుని వెళ్తారు. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ ఉంటుంది. ఒక ఐలాండ్కి అయితే తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ స్కూబా డైవింగ్ అయితే చేపిస్తారు. స్కూబా డైవింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. బనానా రైడ్ అని ఉంటుంది, నెక్స్ట్ స్పీడ్ బోట్ అని ఉంటుంది, తర్వాత మా బెలూన్ రైడ్ అని చెప్పిన ఒకటి యాక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ అందరికీ ఇష్టమయ్యేది పారాషూట్ రైడ్, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. చూడాలి ఎంతవరకు స్కామ్ జరగకుండా మళ్ళీ చేపిస్తారనేది మొత్తం వీడియోలో అయితే చెప్తాను, కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో చాలామందికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో గోవా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి, ఎలా ఉండాలనేది తెలుస్తుంది మెయిన్గా. సో గోవాలో ఆల్మోస్ట్ అన్ని స్కామ్స్ ఇలానే ఉంటాయి, మనీ దగ్గరే ఉంటాయి. ఒకటి చెప్తారు ఫస్ట్, తర్వాత ఏమో ఇంకొకటి చేస్తారు. అక్కడ మనం అడగడానికి కూడా ఏం ఉండదు. లెట్స్ హోప్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూడాలి ముందైతే. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గోవా ఎలా రీచ్ అయ్యాము ఏంటి అన్నది, అండ్ Day 1 గోవా మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏ ప్లేసెస్ కవర్ చేసాము అని కూడా నేనైతే చెప్పాను. వీడియోస్ అయితే ఎండ్ కార్డ్లో ఇస్తాను, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మీరు చేసే సింగిల్ లైక్ కూడా ఛానల్కి చాలా బూస్ట్ అయితే ఉంటుంది. సో అందుకనే నేను అంత రిక్వెస్ట్ చేసి అయితే అడుగుతున్నాను. మీకు వీడియో స్టార్టింగ్లో గైస్ మేమే స్కామ్ అవుతాం గోవాలో అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ లోనే ఒకడు స్కామ్ చేస్తాడని అయితే మేము అనుకోలేదు ఇప్పుడు దాకా అని అన్నాను కదా. మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను, వినండి. మీరు నిన్నటి వీడియో చూసినట్టయితే అందులో మేము లాస్ట్లో ఒక బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ వాటర్ స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో మేము ప్యాకేజెస్ మాట్లాడడానికి అయితే వెళ్ళాం. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి హిందీ వచ్చు, మాకైతే హిందీ రాదు. సో మా బ్యాచ్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హిందీ వచ్చిన ఫ్రెండ్. ఆయన్ని మాట్లాడరా అంటే వెళ్ళి మాట్లాడాడు బాగానే. అయితే వాళ్ళు పర్ పర్సన్కి వచ్చి 2000 రూపీస్ అని చెప్పారు. సో అదంతా మేము ఓకే అనుకుని ఆ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మాకు అందులో కనపడింది అనమాట. కొన్ని కంపెనీస్వి మనకి మధ్యలో వస్తూ ఉంటాయి కదా. సో అలాగా కంపెనీస్ వచ్చినప్పుడు అందులో మెన్షన్ చేశారు పర్ పర్సన్ 1600 అని, 1500 అని, 1900 అని, అలా కొన్ని వచ్చినప్పుడు అనుకున్నాం మేము, గోవాలో మాతో వచ్చినట్టు స్కామ్ చేశాడు రా బాబు, గోవాలో చేయలేదు స్కామ్ అని చెప్పి సరదాగా అనుకున్నాం. సో అది గైస్ మ్యాటర్ అయితే. వీళ్ళే మా బ్యాచ్ వాళ్ళందరూ కంప్లీట్గా అయితే 50 మెంబర్స్ అనమాట ఒక బోట్కి వచ్చి. సో ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ మీకు వీడియోలో ఒకటి ఐలాండ్ అది చూపిస్తాను కదా. ఈ ఐలాండ్ దగ్గర ఏంటంటే మీరు ఎవరన్నా సరే ఒక 10 మెంబర్స్ కానీ 15 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ ఎవరైనా సరే ప్రైవేట్గా ఒక బోట్ మాట్లాడుకుని మీరు ఒక్కళ్ళే ఎంజాయ్ చేయాలనుకుంటే అప్పుడు దానికి సమ్ అమౌంట్ అనేది ఉంటుంది. అది పే చేసేస్తే కుకింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఇస్తారు, మీరే కుక్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ టైం వరకు కూడా ఆ కింద ఐలాండ్ అంతా కూడా మీకే ఇస్తారనమాట. మీరు ఇంకా ఏదన్నా చేసుకోవచ్చు ఎంజాయ్మెంట్. మేమైతే ఇంకా వెళ్తానే ఉన్నాము, డెస్టినేషన్ అయితే ఇంకా రాలేదు. సో ఆల్మోస్ట్ మాకైతే 1 hour పైన జర్నీ అయితే పట్టింది. మొత్తానికి ఐలాండ్కి అయితే రీచ్ అయ్యాము.
ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సో ఇక్కడ స్కూబా డైవింగ్ అయితే జరుగుతుంది. దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి చెప్తారు. చెప్పిన తర్వాత మనకి హ్యాండ్స్ మీద నెంబర్స్ వేస్తారు గ్రూప్ వైజ్గా. సో దాని ప్రకారంగా ఒక్కొక్కరిని అయితే కింద తీసుకెళ్ళి స్కూబా డైవింగ్ చేయించి అప్పుడైతే పైకి అయితే మళ్ళీ తీసుకొస్తారు. సో స్కూబా డైవింగ్ అనేది ఓన్లీ 1 టైమే ఉంటుంది. అది కూడా 30 to 40 seconds వరకే ఉంటుంది. వాళ్ళు మనకి 1 minute అని చెప్తారు కానీ 1 minute వరకు అయితే జరగదు. సో నా స్కూబా డైవింగ్ అయితే మీరు చూడండి ఇక్కడ. ఇక్కడ నాకు మౌత్కి ఆక్సిజన్ పెడతారు కదా, అదైతే ఊడిపోయింది అనమాట. సో అందుకనే నాకు ఇంకా వాటర్ నోట్లోకి వెళ్ళిపోయేసరికి మన ఇన్స్ట్రక్టర్ని పైకి తీసుకెళ్ళమని అడిగాను. సో వెంటనే అతను అయితే పైకి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు కిందకు వస్తాను చూడండి. స్కూబా డైవింగ్ అయిపోగానే వాటర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. మీరు చూసుకోవచ్చు వీడియోలో. ఇదే పారాషూట్ రైడ్, చాలా బాగుంటుంది చూడండి. పారాషూట్ రైడ్ సింగిల్ పర్సన్స్కి చేయరు, డబుల్ పర్సన్స్కి అయితే చేస్తారు. 2 మెంబర్స్ని తీసుకెళ్తారు. సో నేను హైట్ ఎక్కువ ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్ వెనకాలైతే ఉన్నాను, ముందుంది మా ఫ్రెండే. చూడండి బాగుంటుంది రైడ్. మొత్తానికి వాటర్ రైడ్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మేమైతే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. మనకి స్కూబా డైవింగ్ తీసుకెళ్ళేటప్పుడు 1 minute అని చెప్తారు, కానీ 1 minute వరకు అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు 1 minute కావాలన్నా లేకపోతే ఎక్స్ట్రాగా ఇంకా డీప్లో తీసుకెళ్లాలన్నా సరే అమౌంట్ పే చేయమని అయితే అడుగుతారు. చాలా కాస్ట్ ఉంటుంది, 1500 to 2500 దాకా ఉంటుంది. మనం నెగోషియబుల్ కూడా చేయలేము. సో ఇక్కడైతే వర్త్ కాదు గోవాలో అయితే. ఎందుకంటే గోవాలో అసలు వాటరే బాగాలేదు. మేము వెళ్ళిన ఐలాండ్ దగ్గర వాటర్ బాగాలేదు, మీరు చూసుకోవచ్చు వీడియోలో. సో నేనైతే సజెస్ట్ చేయను. తర్వాత వాటర్ యాక్టివిటీస్ మీరు చూసారు కదా, అక్కడ కూడా ప్రతి వాటర్ యాక్టివిటీకి మిమ్మల్ని అమౌంట్ అయితే పే చేయమంటారు. ఒకవేళ లాంగ్ తీసుకెళ్లాలన్నా లేకపోతే ఇంకా జంపింగ్స్ చేయించాలన్నా లేకపోతే కొంచెం ఓవర్గా ఎగ్జైట్మెంట్ మీకు ఫీల్ అవ్వాలన్నా సరే వాళ్ళు అమౌంట్ అయితే అడుగుతారు. మనకి ఆ వాటర్ రైడ్స్ అన్నీ కూడా 10 to 15 minutes ఉంటాయి అంతే. ఇంకా అంతకు మించి అయితే ఎక్స్ట్రా అయితే అసలు చేయించరు. సో ప్రతిదానికి కూడా అమౌంట్ ఇంక్లూడెడ్. వాళ్ళకి 200 ఇస్తే కొంచెం దూరం తీసుకెళ్తామని లేకపోతే 300 ఇస్తే తీసుకెళ్తామని అని అయితే అంటారు. సో గోవాలో ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి ప్రతి చోట కూడా. మీరు వాటర్ రైడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 200 కానీ లేకపోతే వాళ్ళు అడిగినంత అమౌంట్ మీరు ఇస్తే కనుక దానికి తగ్గట్టు ఖచ్చితంగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అండ్ మీరు కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అమౌంట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి, మనం బార్గెన్ చేయడానికి కూడా ఏమి ఉండదు అక్కడ. వాళ్ళు అడిగింది ఇవ్వటమే, లేకపోతే లేదని చెప్పేస్తారు మొహం మీద. అందులో మొహమాటం ఏమి ఉండదు వాళ్ళకి. సో అదనమాట. అయిపోగానే మళ్ళీ బోట్స్లో ఎక్కిచ్చేస్తారు, ఫుడ్ తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేటవే. మేము ప్రెసెంట్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం కూడా. సో ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అప్పుడు అక్కడ నుంచి అయితే మేము బీచ్కి అయితే వెళ్తున్నాం, అది కూడా కల్లంగట్ట బీచ్కి. సో చాలా బాగుంటుంది బీచ్ అయితే, మీకు ప్రతి ఒక్కరికి చూపిస్తాను చూడండి వీడియోలో. అసలు మొత్తం లైటింగ్ ఉంటుంది, ఒక ఫుల్ గోవా వైబ్ అంతా కూడా
ఆ బీచ్ దగ్గరే ఉంటుంది. సో మీరైతే వీడియోలో చూడండి, స్కిప్ చేయొద్దు. ఇదే అన్నమాట కలంగట బీచ్. చాలా బాగుంటుంది, చూడండి. మొత్తం కంప్లీట్ గోవా వైబ్తో అయితే ఉంటుంది. అసలు డ్యాన్సులు, పార్టీలు, ఆ పబ్స్ అసలు మామూలుగా ఉండదు. నేను విత్ ఆడియోతో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అవి సాంగ్స్ అవన్నీ కూడా మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుంది. జస్ట్ నార్మల్ ప్లేన్ మ్యూజిక్ అయితే పెడతాను, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఉన్న వాటిని షాక్స్ అని అయితే అంటారు. సో ఫస్ట్ మనం డ్రింక్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా తినడానికి కానీ మనం ఫస్ట్ ఆర్డర్ చేసి బిల్ పే చేస్తే అప్పుడు మనల్ని లోపలికి అయితే ఎంట్రీ ఇస్తారు. అప్పుడు మనం వెళ్ళి డ్యాన్స్ ఇంకా మన ఇష్టం అనమాట. సో ఇందులో కూడా స్కామ్స్ ఉంటాయి, జాగ్రత్త. ఇప్పటికి ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హే ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.